గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిఫ్టీ ఈరోజు ఏం చేసిందో ఒకసారి చూద్దాము. దాంట్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనము గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. డౌ జోన్స్ స్లైట్లీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ నెగిటివ్ అని చెప్పొచ్చు. నిఫ్టీ మాత్రం అరౌండ్ 27 పాయింట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. ట్రేడ్ అవుతుంది, ఇంకా ట్రేడింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. టిల్ నైట్ 2:45 PM వరకు, టిల్ నైట్ మిడ్ నైట్ 2:45 AM వరకు ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ. ఓవరాల్గా అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కోస్పీ అండ్ సెట్ కాంపోజిట్ స్లైట్లీ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. నికాయ్ మాత్రం అరౌండ్ 1198 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది మార్కెట్. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం చూపిస్తుందో ఒకసారి చూద్దాము. ఇది ఫియర్ జోన్లోనే ఉంది. ఇది ఫియర్ నుంచి ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్కి వెళ్తుందా లేకపోతే గ్రీడ్కి షిఫ్ట్ అవుతుందా అనేది చూద్దాము. గ్రీడ్కి కనుక షిఫ్ట్ అయితే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. అదే ఫియర్లోనే ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్కి మూవ్ అయితే మాత్రం మార్కెట్ అనేది ఫాల్, ఇంకా షార్ప్ ఫాల్స్ వస్తాయని చెప్పి దానికి ఇండికేటర్ అది. సో నిఫ్టీ 50 చార్ట్ చూద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ప్రస్తుతానికి మీరు స్క్రీన్ మీద ఒక నిఫ్టీ 50 చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది చూస్తున్నారు. ఈరోజు ఓపెనింగ్లో ఏం జరిగింది, అలాగే క్లోజింగ్ పాజిటివ్గా క్లోజ్ అయిందా నెగిటివ్గా క్లోజ్ అయిందా ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఫస్ట్ క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ జోన్ని, ఈ పైన లాంగ్ ట్రెండ్ లైన్ అయితే టచ్ కూడా చేయలేదు, టెస్ట్ కూడా చేయలేదు. అలాగే కిందున్న ట్రెండ్ లైన్ ఏదైతే ప్యారలల్ ఛానల్ ట్రెండ్ లైన్ ఉందో అక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ట్రై చేసింది. దాని తర్వాత సాలిడ్గా బ్రేక్ డౌన్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ హై ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై ఉందో దాన్ని టెస్ట్ మాత్రమే చేసాయి నెక్స్ట్ ఫ్యూ క్యాండిల్స్. బట్ మళ్ళీ ఒక క్యాండిల్ సాలిడ్గా బ్రేక్ డౌన్ ఇచ్చింది ఈ లెవెల్ని, మన ట్రెండ్ లైన్ని. సో మెజారిటీ ఆఫ్ ద క్యాండిల్స్ ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 క్యాండిల్స్ ఈ ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసాయి. ఈ ట్రెండ్ లైన్ని ఒక్కటి కూడా బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అన్ని క్యాండిల్స్ 7 క్యాండిల్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసాయి ఈ జోన్లో. అరౌండ్ 26,090 అని చెప్పుకోవచ్చు. 26,080 నుంచి 26,090 జోన్ అనేది మంచి రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేసింది ఈ రోజుకి. అది బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది కాబట్టి బ్రేక్ డౌన్ అనేది జరిగింది. మల్టిపుల్ క్యాండిల్స్ ట్రై చేసి ఫెయిల్ అయినాయి బ్రేక్అవుట్ ఇవ్వటానికి, కాబట్టి బ్రేక్ డౌన్ అనేది జరిగింది. బ్రేక్ డౌన్ జరిగి మళ్ళీ ఒక 2 క్యాండిల్స్ ఇక్కడ కింద ఇంకొక ట్రెండ్ లైన్ ఉంది ప్యారలల్ ఛానల్ మనకి, అక్కడ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసాయి. బట్ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ అనేది సాలిడ్గా బ్రేక్ డౌన్ అనేది ఇచ్చి మళ్ళీ ఒక లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక హ్యామర్ ఫార్మేషన్ అనేది ఫామ్ చేసింది. ఇది కనీసం ఇంకా టెస్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు. మన ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము 25,900 అనేది సపోర్ట్ జోన్గా వ్యవహరిస్తుంది. ఇది చాలా చిన్న జోన్ గ్యాప్స్ అని చెప్పుకోవచ్చు. సో మల్టిపుల్ రెసిస్టెన్స్లు సపోర్ట్లు ఉన్నాయి. ఈ మధ్యలోనే ఓవరాల్ డే మొత్తము టైం అనేది పాస్ చేసింది. బట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసి ఓవరాల్గా 25,900కి చాలా క్లోజ్గా వచ్చింది. మళ్ళీ ఒక చిన్న మైనర్ అప్ మూమెంట్ లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో ఫామ్ చేసి క్లోజింగ్ అనేది 25,943 దగ్గర జరిగింది. అంటిల్ ఆర్ అన్లెస్ 25,900 ఫర్దర్ బేరిష్గా కంటిన్యూ అయ్యే వరకు, లేదా 25,900 లెవెల్ సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసే వరకు నేను నెగిటివ్ సైడ్ ఉండను. ఓవరాల్గా ఈరోజు డే క్యాండిల్ ఏం ఫామ్ చేసిందో ఒకసారి డే క్యాండిల్ చూద్దాము.
ఓవరాల్గా డే క్యాండిల్ ఫార్మేషన్ మాత్రం ఒక నెగిటివ్ క్యాండిలే ఫామ్ చేసింది. చెప్పాలంటే ఒక ట్రెండ్ లైన్ అండ్ ఇంకొక ట్రెండ్ లైన్ రెండింటిని కలిపి సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసిందని చెప్పొచ్చు డే క్యాండిల్. సో ఒక నెగిటివ్ క్యాండిలే ఫామ్ చేసింది. బట్ సపోర్ట్ అనేది 25,900 దగ్గర తీసుకుంది. సో 25,900 కనుక ఫర్దర్ బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం నేను కొద్దిగా నెగిటివ్ సైడ్కి టర్న్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అంటిల్ ఆర్ అన్లెస్ 25,900 అబోవ్ సస్టైన్ అయినంత వరకు నేను నెగిటివ్ సైడ్ అనేది తీసుకోను. మన అండర్స్టాండింగ్ కోసము ఇంకొద్దిగా ఈ ట్రెండ్ లైన్ని స్ట్రెచ్ చేశాను, ఎక్స్టెన్షన్ చేశాను. సో ఇక్కడ మనకి డేలో వచ్చేసి మల్టిపుల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇక్కడ ఇమీడియట్గా 26,100 ఆర్ 110 అనేది ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంది మార్కెట్. అదేవిధంగా 26,030 ఆర్ 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్. ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు 26,030 గురించి నేను మెన్షన్ చేశాను. ఇది రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,030గా ఉంటుంది. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,010గా ఉంటుంది. సో సపోర్ట్ జోన్ వచ్చేసి 25,900. ఇది బ్రేక్ డౌన్ అయితే మనకి ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్తాను నేను. ఎందుకంటే ఈ జోన్కి వచ్చిన ప్రతిసారి కూడా బౌన్స్ అయింది మార్కెట్. సో ఇక్కడ స్ట్రాంగ్గా బయ్యర్స్ ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ డాటెడ్ లైన్, ఈ ప్యారలల్ ఛానల్కి డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ జోన్కి వస్తే మాత్రం సడన్ బౌన్సెస్ అనేవి మనం చూడొచ్చు క్లియర్గా. ఈ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,840. 25,840 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. 25,900 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,840. ఈ రెండు సపోర్ట్స్ బ్రేక్ అయిన తర్వాత సాలిడ్గా బ్రేక్ డౌన్ అయితే అప్పుడు నెగిటివ్గా నేను ఫర్దర్ నా వ్యూ అనేది కంటిన్యూ చేస్తాను. అప్పుడు కూడా నెగిటివ్గా కంటిన్యూ చేస్తాను అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్కి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ ఫర్దర్ నెగిటివ్గా ఫామ్ చేస్తే ఎవ్రీ రెడ్ క్యాండిల్ అనేది నెగిటివ్ క్యాండిల్ కాదు. ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ని బేస్ చేసుకొని ఫర్దర్ నెగిటివ్ వ్యూ అనేది కంటిన్యూ చేస్తానా లేదా అనేది ఫర్దర్ వీడియోస్లో అనేది నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పటి వరకు 25,900 అబౌవ్ సస్టైన్ అయినంత వరకు మాత్రం నేను పాజిటివ్ సైడే ఉంటానండి. సో ఇప్పుడు నేను ఇచ్చిన లెవెల్స్ ప్రకారంగా 25,100 అండ్ 26,030, 26,100 ఈ రెండు కూడా రెసిస్టెన్స్గా ఉంటాయి. అండ్ సపోర్ట్ వచ్చేసి 25,900 అండ్ 25,840 అనేది సపోర్ట్స్గా వ్యవహరిస్తాయి మనకి రేపటి ట్రేడింగ్ సెషన్ కోసం. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ 25th ఆఫ్ అక్టోబర్కి అనాలిసిస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా తప్పకుండా మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ రిఫర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీలైనంత వరకు మంచి ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ వాల్యూ యాడెడ్ వీడియోసే చేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్.